బాపట్లకి వేగేష్ నరేంద్ర వర్మ కావాలా లేదంటే కోన రఘుపతి కావాలా ఎమ్మెల్యేగా? నా ఉద్దేశం ప్రకారం అయితే వేగేశ్వర నరేంద్ర వర్మ గారు అయితే బాగుంటుందని నా ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం జగన్ గారి పాలన. కొన్ని సంక్షేమాలు ఆయన చేశారు, నేను దానికి ఓకే. కాకపోతే కొన్ని సంక్షేమాలు ఇంకా అందలేదండి చాలామందికి. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ప్రతిసారి మనం ఒకసారి జగన్ గారిని చూడమని ఆయన అందరినీ చేశారు కాబట్టి మనం కూడా చూద్దాం ఒకసారి ఆయన ఏం చేస్తారనే ఇదితో మనం అందరం కలిసి ఒకసారి ఆయనకు అవకాశం ఇచ్చాము. కానీ ఆ అవకాశాన్ని ఆయన సరిగా ఉపయోగించుకోలేదని నా ఉద్దేశం. ఇంకా పోతే ఏంటంటే ఈసారికి మనం వేగేశ్వర నరేంద్ర వర్మ గారిని ఒకసారి గెలిపించుకొని ఆయన పాటు మనం నడుద్దామని ఒకసారి నా అభిప్రాయం సార్. ఇంకా ఆయన వల్ల మనకి మేలు జరుగుతుందని నా ఉద్దేశం సార్. మా యూత్ వరకు మేము అనుకుంటుంది ఏంటంటే వేగేశ్వర నరేంద్ర వర్మ గారిని ఈసారి గెలిపించుకొని భారీ మెజార్టీతో బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము చూడాలని మా ఉద్దేశం సార్. ఇది ఎంత మెజారిటీ రావచ్చు? నా అంచనా ప్రకారం సార్, మా యూనిటీ తరఫు మా కుర్రోళ్ళ వరకు మేము అనుకోవడం ఏంటంటే దాదాపు ఒక 25,000 దాకా మెజార్టీ రావచ్చని మా ఇది సార్. ఓకే. మరి కోన రఘుపతి గారు ఏం చేయలేదా? చేశారు సార్. ఒకటి రోడ్లు బాగు చేశారు, దానికి ఒప్పుకుంటున్నాము. తర్వాత మిగతా అభివృద్ధి అనేది నాకు తెలియదు సార్. ఆల్రెడీ చుట్టుపక్కల గ్రామాల్లో చూస్తే మేము అడిగాము. ఆల్రెడీ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే అభివృద్ధి అనేది ఏం జరగలేదు సార్. టౌన్ వరకు అంటే అంటే ఈ రోడ్లు విశాలం చేస్తే ఇంతవరకు సరిపోదు సార్. రోడ్లు విశాలమైనంత వరకు బాపట్ల బాగుపడింది, బాపట్ల జిల్లా వచ్చిందంటే కాదు కదా సార్. బాపట్లలో ఏం అభివృద్ధి జరుగుతుంది, ఏం కావాలి మనకి, బాపట్ల అభివృద్ధి చెందిందా లేదా అది మనకు తెలుస్తుంది. అన్ని రోడ్లు బాగున్నాయి, విశాలంగా ఉన్నాయి అని కాదు సార్. మనకేందంటే అభివృద్ధి జరగాలి, పేదలకి సంక్షేమ పథకాలన్నీ చేరాలి, మన ఉద్దేశం అది సార్. ఓకే. ఇక్కడైతే వేగేష్ నగర్ అయితే గెలవచ్చు పక్కాగా. ఈసారి మాత్రం ఈ వేగేశ్వర గారు పుట్లో ఉన్న దాన్ని బట్టి చూసుకుంటే మనము ఆయనే ఇదిలో ఉన్నారు సార్. మేము కూడా ఆయనకే సహకరిస్తాము. మీ యూత్ అంతా వేగేష్ నరేంద్ర వర్మ సహకరిస్తాం సార్, ఆయనకే సహకరిస్తాం ఈసారికి. ఓకే.